హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాణిని చంపేసి కూతుర్ని ముద్దు పెట్టుకొని చనిపోయిన కావ్యరాజు చనిపోబోతున్నారా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. రాహుల్ చనిపోవడంతో ఇక రుద్రాణి అయితే, నా వారసుని చంపేశావు కదా, నీ వారసురాల్ని కూడా నేను బ్రతకనివ్వను అంటూ రివాల్వర్తో పాపని షూట్ చేయబోతూ ఉంటుంది రుద్రాణి. ఇక అది చూసి రాజు అయితే, లే కళావతి లే, మన కూతుర్ని నువ్వే కాపాడగలవు, లే కళావతి లే అని అంటూ రాజు అయితే ఇక కావ్యని లేపుతూ ఉంటాడు. కావ్య, నీ కూతుర్ని చంపేస్తుంది, లేవే అని అంటూ ఉంటే, వాళ్ళెవ్వరూ లేవరు, అందరినీ చంపేస్తాను, నా రాహుల్ని చంపేస్తారా అని అంటూ ఇక రుద్రాణి అయితే రివాల్వర్ షూట్ చేయబోతూ ఉండగా పక్కనే ఉన్న కర్రని తీసుకొని కావ్య అయితే పైకి లెగుస్తుంది. పైకి లేచి వెనకాల నుంచి రుద్రాణిని తల మీద 2 సార్లు కొడుతుంది. దాంతో ఒక్కసారి రుద్రాణి అయితే కుప్ప కూలిపోతుంది. ఇక రుద్రాణి కుప్ప కూలిపోతూ, నన్నే చంపాలని చూస్తావే, నీ కూతుర్ని నేను బ్రతకనివ్వను అని రివాల్వర్ తీసుకొని మళ్ళీ అపర్ణ వైపు ఇక గురి పెడుతుంది రుద్రాణి. అప్పుడే ఇక కావ్య అయితే ఇక వెంటనే అపర్ణకి అడ్డుగా నిలబడుతుంది. దాంతో ఇక బుల్లెట్ కాస్త కావ్యకి తగులుతుంది. దాంతో ఇక కావ్య అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రుద్రాణి ఇంకోసారి కాల్చే ముందే దాంట్లో బుల్లెట్స్ అయితే అయిపోతాయి. ఇక రుద్రాణి కూడా తలకి గాయం అవడంతో ఇక తనైతే చనిపోతుంది. ఇక కావ్య అయితే కుప్ప కూలిపోవడంతో, కావ్య లే, కావ్య హాస్పిటల్కి వెళ్దాం, లే కావ్య అని అంటూ ఉంటుంది. ఇంతలో పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న పాపని తనకి ఇవ్వమని కావ్య అయితే అడుగుతుంది. అప్పుడే ఇక కావ్యకి పాపనైతే ఇస్తుంది అపర్ణ. ఇక పాపని చూసి, నన్ను క్షమించమ్మా, నేను బాగోగులు చూడకుండానే మీ అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది, నన్ను క్షమించు అత్తయ్య, నందుకి చందుకి ఇక మీరే ఆలనా పాలన చూసుకోవాలి, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది కావ్య. లేదు కావ్య, నువ్వు ఏం జరిగినా నాతోనే ఉంటానని నాకు మాట ఇచ్చావు, నువ్వు నాకు దూరం కాకూడదు, నువ్వు చనిపోకూడదు కావ్య అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక సుభాష్ అయితే, అమ్మ కావ్య అని అంటూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య, పిల్లలు జాగ్రత్త మావయ్య, ఆయన లేని జీవితం ఇక నాకు లేదో అని ఒక్కసారి ఇక పైకి లెగుస్తుంది. పైకి లేచి రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళి, ఏవండి ఏవండి అంటూ ఇక కాళ్ళు పట్టుకొని ఇక లేపుతూ ఉంటుంది రాజుని. కళావతి అంటూ రాజు కలవరిస్తూ ఉంటాడు. అవునండి, మీ కళావతిని, మీతో పాటే నేను కూడా అని రాజు గుండెల మీదకి వాలి కావ్య అయితే ప్రాణాలు విడుస్తుంది. ఇక అది చూసి అపర్ణ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక అపర్ణ అయితే కావ్య, రాజ్ అని ఇక ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది పక్కనే ఉన్న గ్రామస్తులైతే వస్తారు. ఇక గ్రామస్తులు రావడంతో అప్పుడే ఇక అదంతా ఘోరాన్ని చూసి, అయ్యోయ్యో ఎంత అన్యాయం జరిగిపోయింది, అందరూ చనిపోయారే, అమ్మా మీకేం కాలేదు కదా, లేవండమ్మా, ఇక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉంది, లేవండమ్మా అని హాస్పిటల్కి అయితే సుభాష్ని అలాగే అపర్ణని కూడా తీసుకువెళ్తారు. ఇంతలో ఇదంతా చూసిన ఇక రేఖ అయితే, మమ్మీ, రాహుల్ ఇద్దరు కూడా చనిపోయారు, నేను పాప మాత్రమే మిగిలాము, కావ్య, మా అమ్మని చంపిన నిన్ను, నీ పిల్లల్ని ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను, శత్రుశేషం మిగిలిపోయింది, మీ అత్తగారిని మాంగారిని అలాగే నీ 2 పిల్లల్ని కూడా చంపే వరకు నేను నిద్రపోను, నువ్వు చచ్చినా సరే నీ పిల్లల్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను, చూస్తూ ఉండు, ఈ రేఖ మరో రుద్రాణి అవుతుంది అని అంటూ ఇక రేఖ అయితే అక్కడి నుంచి పాపని తీసుకొని వెనక్కి అయితే వచ్చేస్తుంది. అలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంతలో ఇక అక్కడే ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్తారు. తర్వాత ఇక అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఇక మినిస్టర్ తులసి ఈ వార్త తెలుసుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తారు.
అప్పుడు ఇక తులసి అయితే ఏంటి అపర్ణ గారు ఇంత అన్యాయమా అని అంటూ ఉంటే ఇదంతా కూడా రుద్రానియే చేసింది. రుద్రానియే నా కుటుంబాన్ని అందరినీ కూడా బాంబు పెట్టి చంపేసింది అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక మినిస్టర్ అయితే ఇక రుద్రాని ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు, ఆ రుద్రాణిని వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. రుద్రాణిని కావ్య చంపేసింది అని అపర్ణ అనంగాల్ని ఏంటి అపర్ణ గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు మినిస్టర్. అవును మినిస్టర్ గారు, రుద్రాణిని కావ్య చంపేసింది, రాహుల్ చనిపోయాడు, మిగిలింది మేం మాత్రమే, పిల్లలు నేను ఆయన మాత్రమే మిగిలాము అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మినిస్టర్ అయితే మీకు అండగా నేనున్నాను, మీరు ఏమిగా కంగారు పడకండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే సుభాష్కి అపర్ణకి ధైర్యం చెప్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక అపర్ణ ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అపర్ణకి ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తుకొస్తూ ఉంటారు. ఇక సుభాష్కి కూడా సీతారామయ్య, ఇందిరాదేవి అందరూ కూడా ఆ ఇంట్లో ఆడి పాడిన అన్నీ జరుపుకున్న సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇక అపర్ణ అయితే రుద్రాణి ఇంత పని చేస్తుందని అనుకోలేదండి, మన కుటుంబంలో ఎవ్వరిని కూడా మిగల్చలేదు, ఆ దేవుడు కూడా మనల్ని కూడా తీసుకువెళ్ళిపోయి ఉంటే బాగుండేదండి, ఈ నరక యాతన మనం పడేవాళ్ళం కాదు, అందరినీ పోగొట్టుకొని ఏకాకులయ్యి అనాథలుగా మన ఇద్దరమే మిగిలాము, ఎందుకండి బ్రతకాలని లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అలా అనక అపర్ణ, మనం బ్రతకాలి, కావ్య మనకి పిల్లల బాధ్యతని అప్పగించింది, ఈ పిల్లల కోసమన్నా మనం బ్రతకాలి అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే అప్పుడే సుభాష్ అన్న మాటలకి ఏమోనండి, ఈ పిల్లల్ని చూసుకొని ఎలా బ్రతకాలి, ఇంట్లో వాళ్ళందరినీ పోగొట్టుకొని ఈ పిల్లల్ని పెంచి ఎలా పెద్ద చెయ్యాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటే అపర్ణ అసలు రేఖ ఏమయ్యింది, రేఖ కూడా రాహుల్తో పాటే కారులో వచ్చింది కదా అని అంటూ ఉంటే అవునండి మీరు చెప్పింది నిజమే, రేఖ స్వప్న కూతురు ఏమయ్యారో అంటే రేఖ వాళ్ళ అమ్మ అన్నయ్య చనిపోవడంతో ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటుంది అపర్ణ. ముందే తెలిసే రాహుల్ రేఖ వెనకాలే కారులో వచ్చారు, స్వప్న కారులోనే వచ్చేది, లేకపోతే స్వప్న కూడా బ్రతికి ఉండేది, కావ్య అప్పు స్వప్నని వ్యాన్లోకి తీసుకొచ్చారు అని అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో రేఖ ఏం చేయబోతుంది, మరో రుద్రాని నవ్వుతానని చెప్పిన రేఖ వీళ్ళ మీద పగ సాధిస్తుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.